క్లారిటీ ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు, అసలు ఈ వ్యవస్థ దేనికి అన్నారు. ఒక మహానుభావుడు అయితే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిల డేటా తీసుకుంటున్నారు, ఏదో ఏం మాట్లాడారో కూడా అసలు రిపీట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు స్క్రిప్ట్ ఉంటుంది, చదువుతారు, అది మాకు రిపీట్ చేయడానికి కూడా లేదు. ఈ వ్యవస్థ అనవసరం అన్నారు ఒకరు. ఇంకో యువ నాయకుడైతే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు, మేము చెప్పిన వారికే పథకాలు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మా వారికే అన్న ప్రతిపక్ష నాయకుడికి, అసలు అవసరం లేదన్న నాయకుడికి లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నాయకుడికి తేడా క్లియర్గా కనబడుతుంది. వీరిని తీసేస్తాం, మళ్ళా కొంచెం భయపడతాం, లేదు కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కాదు, మంగిరిగిరి టౌన్లో ఉన్న పేద ప్రజలకు కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికే చాటి చెప్పారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద, ఆ వాలంటీర్స్ మీద కక్షగట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను, దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం, అది సరైందా కాదా పక్కన పెడతాం. ఈరోజు 4 నెలలుగా నిరంతర పోరాటం, వికలాంగులకు, వృద్ధులకు అందుతున్న పెన్షన్ వీరి ద్వారా అందకూడదు. 55 నెలలు 1వ తేదీన ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్స్ పోయారు, వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు. మంచి ఎండాకాలంలో ఈ 2 నెలలు కక్షగట్టి ఏదో సాధించాము, ఈ పెన్షన్స్ అందకూడదు, ఈ పెన్షన్స్ అందితే వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. 55 నెలలుగా అందుతున్న పెన్షను నువ్వు 2 నెలల ముందు రాపితే వారి మనసు మారుతుందా? ఇంకా కృతనిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు గారిని శాపనార్థాలు పెడుతున్నారు. వారికి తెలుస్తుంది వినతి పత్రం ఇంటికే పోయి అందజేయండి అని. చేసేది వాళ్ళే, ఆపిచ్చింది మళ్ళీ అందజేయమని చెప్పి మళ్ళీ ఒక వినతి పత్రం. గవర్నమెంట్కి మా సేవలు
ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది. పని చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము. ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొన్నటికి మొన్న ఒక కుర్రాడు ఆ బస్సు వెంట పరిగెత్తే క్రమంలో చెప్పులు లేవు, చొక్కా జరిగిపోయింది, ఫోటో తీసుకున్నాడని సస్పెండ్ చేశారు. అది ఒక ఉద్యోగిగా గవర్నమెంట్ పరంగా వాడు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఎవరు లెక్క చేయటం తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు. వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లు ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్కి సంబంధించిందే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత, పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారం. కానీ కష్టాలు చూస్తుంటే వర్ణాత్మకం. ఆయన ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఏమి సాధించారు? వృద్ధుల్ని, వికలాంగుల్ని కక్ష కట్టి కష్టాలు పెట్టి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు. రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఈ కూటమికని నమ్ముతూ మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయుడుపేటలో జరిగిన సభ జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి, మరీ ముఖ్యంగా వెంకటగిరి నాయకులు ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.